నా పేరు చంద్రకళ. మా ఊరు నరసాపురం. నాకు ఆరోగ్యం బాగోలేదని హాస్పిటల్కి వెళ్ళి బాగాలేదులా నీరసంగా ఉందని హాస్పిటల్కి వెళ్ళాను. ఆ డాక్టర్ గారు చూసి కిడ్నీ తేడాగా ఉందమ్మా అని చెప్పారు. సరే అని ఇలా ఉందని ఆనోట ఈయన ఇక్కడ పాలకొల్లోను బాబా హీలింగ్ డాక్టర్ గారు ఉన్నారని చెప్పారు. అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు చూసి పర్వాలేదమ్మా నేను చూస్తానని అన్నారు. అన్న తర్వాత నాకు ఇలా మా అమ్మాయి బెంగళూరులో ఉంటుంది, అమ్మాయి ఫోన్ చేసి చెప్పాను. మా అమ్మ నువ్వు ఇటువంటి నమ్మకు, నేను ఇక్కడ పెద్ద వైద్యం చేయను కానీ పెద్ద హాస్పిటల్లో చేరుస్తానని చెప్పింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మాయి హాస్పిటల్లో చేర్చింది. వైద్యం చేశారు, చాలా టెస్టులు చేశారు, వైద్యం చేశారు. కానీ నాకు ఎట్టి పరిస్థితుల్లో ఆరోగ్యం బాగుపడలేదు. డయాలసిస్ చేశారు, ఇంకా చాలా టెస్టులు చేశారు. డబ్బులు ఎక్కువ గుంజారు, 2 లక్షల రూపాయలు ఖర్చులైనవి. కానీ నా ఆరోగ్యం బాగుపడలేదు. ఇంకా ఆ రోజు నీరసం వస్తుంది, ఆరోగ్యం క్షీణిస్తుంది. కళ్ళు కూడా ఏదో జిగ్గుమని కనపడలేదు. ఏంటి ఇలాగైపోతుందని ఇక హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ ఇచ్చేయండి అని మేము చెప్పి వచ్చేసాం. 1 నెలల హాస్పిటల్లో ఉండి తర్వాత మా ఊరు అమ్మ మేము ఇంకెళ్ళిపోతాం మా అమ్మాయితో చెప్పి ఊరు వచ్చేసిన తర్వాత నరసాపురాన్ని ముందు వెళ్ళిన హాస్పిటల్లో మళ్ళీ వెళ్ళి చూపించుకుంటే అమ్మ ఇదివరకు 2 ఒకటే పోయిందని ఇప్పుడు 2 పోయినాయి అని ఆ డాక్టర్ గారు చెప్పారు. అప్పుడు మేము భయపడతారు. ముందు డాక్టర్ గారు పాలకొల్లో వెళ్ళాం కదా బాబా హీలింగ్కి, ఆయన తగ్గిస్తానన్నారు. కానీ మనమే వెళ్ళిపోయాం దూరానికి. సరే ఒకసారి వెళ్ళి చూద్దామనేసి మా పిల్లలు మా వారు మా అమ్మాయి తీసుకుని ఇక్కడ హాస్పిటల్కి వచ్చారు, బాబా క్లినిక్ హాస్పిటల్. డాక్టర్ గారు అదే ఇది పెట్టమ్మా ఇదివరకు బాగుంది, ఒకటే పోయింది ఇప్పుడు 2 పోయినాయి అని స్లిప్ చూసి నరసాపురం హాస్పిటల్ స్లిప్ చూసి సరే అమ్మా నేను బాధపడుతుంటే పేషెంట్ని మీరు బాధపడకండి, నేను వైద్యం చేస్తాను కదా, అప్పుడే చేయించుకుంటే ఇంకా కొంచెం బాగుండేది. ఇప్పుడైనా మీకు ఏం భయపడద్దు, మీకు తగ్గుద్ది, నేను తగ్గిస్తాను, మీరు బాధపడద్దు అని చెప్పి వైద్యం మొదలుపెట్టిన తర్వాత 3 నెలలకి నాకు ఆరోగ్యం బాగానే ఉంది. చాలా బాగా చేశారు డాక్టర్ గారు. అంటే నేను భగవంతుడిగా కొలుస్తాను. నన్ను బ్రతికించారు. ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే ఆయన చలవ, ఆయన చేసిన వైద్యం. ఇంకా కూడా నాకు 3 సంవత్సరాలు అయింది నేను వైద్యం చేసుకుని బాగానే ఉన్నాను. నాకు ఏ అనారోగ్యం లేదు, బాగున్నానని ఇంకా చుట్టుపక్కల వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా వెళ్ళి చేయించుకున్నారు. నార్మల్కి వచ్చేసింది వాళ్ళకి కూడా. ఈ క్లినిక్లో వైద్యం చేయించుకున్నారు. వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు. ఇంకా మరికొంతమంది ఇంకా ఈ వైద్యం చేయించుకు బాగుపడాలని నేను కోరుతూ ఈ క్లినిక్ పెట్టాను.